కదా! మీకు ఇండస్ట్రీలో సపోర్ట్ అంటే ఎవరు? అంటే ఇండస్ట్రీలో ఎవరికైనా స్టార్టింగ్ నుంచి మనం వీళ్ళతో పాటు ఉన్నాము. లేదు మంచైనా, చెడైనా నేను మాట్లాడగలను. అట్లా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ సర్కిల్‌లో ఇండస్ట్రీ. అంటే పలానోళ్ళు పర్సనల్‌గా నాకు సపోర్ట్ చేశారని కాదు గానీ, ప్రతి సినిమాకి సినిమాకి ఒక్కొక్కరి సపోర్టు ఉంటూనే ఉంది. అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తేనే ఇక్కడ ఉన్నా. ఇంకోటి నేను చెప్పాల్సిందేంటంటే, నేను ఫస్ట్ డే నుంచి చేస్తున్న సినిమా స్టార్టింగ్ నుంచి గూడా ఈ రోజు వరకు, ఈ రోజు నేను చేస్తున్న దాని వరకు, ఇక ముందు చేసేదాన్ని వాటికి గూడా ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో, నన్ను పిలిచి అవకాశాలిస్తున్నారో, లేదు సజెస్ట్ చేస్తున్నారో, కవిత గారు బా చేస్తారు ఈ రోల్ పెట్టుకోండి ప్రతి ఒక్కరికి అసలు హృదయపూర్వకంగా నమస్కారం, అసలు కృతజ్ఞతలు. ఎందుకంటే అంతమంది సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడ ఉండను. ఓన్లీ నా ప్రయత్నంతోటే ఉండను కదా! నా ప్రయత్నానికి వాళ్ళు చేస్తేనే కదా, హెల్ప్ చేస్తేనే కదా నేను ఇక్కడ ఉంటాను. పేరున నేను చెప్పలేను కదా ప్రతి ఒక్కరిది. కాబట్టి అందరికీ అసలు అందరికీ నేను ఈరోజు ఇంత మంచి ఇదిలో ఉన్నా అంటే షూర్‌గా. డెఫినెట్‌గా. మీరు మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఇంక ఈ 'బద్మాష్' తర్వాత ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేశారు? ఇప్పుడు అదే 3, 4 ఉన్నాయి స్టార్ట్ అవ్వాల్సినయి. ఇప్పుడు ఆల్రెడీ 2 స్టార్ట్ అయ్యాయి. ఓకే. ఉన్నాయి 3, 4 ఉన్నాయి. అసలెక్కడ మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికే ఖాళీ లేకుండా ఉన్నారు. 3, 4 ప్రాజెక్ట్స్ అంటే ఇయర్‌లో ఒక 3 అవునవును. మూవీస్ అవుతాయా? ఇయర్లీ 3 అయ్యో! 10 పైనే చేస్తా. 10 కూడా తక్కువ. అది కూడా తక్కువ. రిలీజ్ అయినయి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి 10 మూవీస్ అయ్యాయి. ఈ ఇయర్‌లో కూడా 5, 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇప్పటికి. ఓహ్! హ్మ్. ఇంకా స్టార్టింగ్‌లోనే 'హనుమాన్' రిలీజ్ అయింది కదా! 'హనుమాన్‌లో' అంటే ఒక 3, 4 ప్లేసెస్‌లోనే ఉన్నాను. డైలాగ్స్ ఏం లేవు గానీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. దానికి కూడా ఎన్ని ఫోన్‌లో అసలు మంచి క్యారెక్టర్ అది కూడా. అంటే అందరూ రికగ్నైజ్ అయ్యే క్యారెక్టరు. సూపర్ అసలు ఇయర్‌లో 10 స్టార్టింగే మూవీస్ అంటే ఇయర్‌లోనే అసలు హిట్ పడేసరికి ఇంక మనం ఆగలేదు. 25 అసలు మామూలుగా ఉండదు. 25 ఇంకా ఫుల్ మామూలుగా జోష్‌తో ఉండదు చేస్తున్నారు. అనుకున్నాను. అలానే ఉంది. హ్మ్. ఇయర్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి. ప్రాజెక్ట్స్ కూడా నాకు వచ్చేవి కూడా పెరుగుతున్నాయి అన్నీ. సో, డెఫినెట్‌గా గ్రాఫ్ పెరిగే కొందుకు, ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొందుకు అవునవునవును. అవి కూడా డెఫినెట్‌గా పెరుగుతూ ఉంటాయి. ఇంకా అదే మంచి మంచి సినిమాలు మంచి చేయాలని మంచి చూస్తున్నా. సినిమాలు అంటే మ్యాక్స్ మీరు మంచి సినిమాలను చేశారు. సో, లెంతీ రోల్స్ కొంచెం అవునవును. పెద్ద యాక్టర్స్ ఆ! కాంబినేషన్ ఉంటే ఐ థింక్ ఈ మీకు 2, ఇంకా 3 ఇయర్స్ నుంచే లెంతీ రోల్స్ నేనొచ్చాక 3 ఇయర్స్ సీరియల్స్ చేశా. 2021 వరకు సీరియల్సే చేశా. సినిమాలు కూడా ఎప్పుడు మధ్య మధ్యలో సీరియల్స్ చేస్తున్నప్పుడు వస్తే చేసినయి అవి కూడా 'జాతిరత్నాలైనా', ఓకే. 'గద్దలకొండ ఓకే. గణేష్' ఇవన్నీ కూడా సీరియల్స్ చేస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు సినిమాలు చేసినవే. ఈ ఓకే. 2021 నుంచి మూవీస్ చేస్తున్నాను. 21 జనవరి హ్మ్. అప్పటి నుంచి నేను కంప్లీట్ మూవీస్ చేస్తున్నా. ఓకే. సీరియల్స్ ఇంకా నేను కానీ సైమల్టేనియస్‌గా మీరు స్టార్టింగ్‌లో ఐ మీన్ లైఫ్ స్టార్ట్ అవ్వడం అనేది మీరు చిన్నతనం నుంచే స్టార్ట్ చేశారు. అవునవును. సీరియల్స్ నుంచే స్టార్ట్ అయ్యా. నేను చెప్పా కదా! ఆ సినిమా 'గుంటూరు రోడ్' చేసిన అవును. తర్వాత అవును. ఆ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేశా. ఆ సినిమా తర్వాత నాకు సీరియల్స్ ఆ సినిమా చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్ చెప్పారనమాట. ఇలా సీరియల్స్ అవుతున్నాయి. సీరియల్స్ కూడా చూడండి మీరని. ఎవరిదో ఒకరి నెంబర్ ఇస్తే 'మనసు మమత' ఏదో వాళ్ళ నెంబర్ అవును. ఇస్తే ఈటీవీ వాళ్ళు. ఈటీవీ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు పిలిచి క్యారెక్టర్ ఇవ్వడము. అక్కడి నుంచి ఇంకా సీరియల్స్ ఫుల్ లెంత్ చేశా. ఒకదాని తర్వాత ఒకటి 'ప్రతిఘటన' అని జెమినీలో, హ్మ్. 'సావిత్రమ్మ గారి అబ్బాయి' అని మా టీవీలో అట్లా 4, 5 సీరియల్స్ చేశా 3 ఇయర్స్‌లో. సూపర్. సూపర్ అసలకి. మళ్ళీ సీరియల్స్‌లో బిజీగా ఉన్న టైంలోనే మూవీస్ వచ్చాయి. ఎక్కువ మూవీస్ వచ్చాయి. ఫుల్ లెంత్ రోల్స్ వచ్చాయి. ఇంకా అప్పటి నుంచి 21 నుంచి కంప్లీట్‌గా మూవీస్‌కొచ్చేసా. మీరు మామూలుగా కాదు గ్రాఫ్ అలాగా అవునా? అందరికి అంటే ఇలా చాలా తక్కువ మంది ఉంటారు. అవునవును. మ్యాక్స్ నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు ఎవరు నాకు ఇంత ఐ మీన్ ఫెయిర్‌గా లేదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎంత కష్టాలు లేకుండా అంత క్లీన్‌గా ఉన్నది మీరే మేబీ. అవునవును. నేను చేసిన ఇంటర్వ్యూలో 1 ఆర్ 2 ఉంటాయి. అది కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళో, లేదు అంటే ఇట్లా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు అలా తప్పించి బట్ బయట నుంచి వచ్చి స్ట్రగుల్స్ లేకోకుండా, ఇది ఫేస్ చేయకుండా అంటే ఇట్లా ఉండడం అనేది ఎవరు లేరు. స్ట్రగుల్స్ అంటే పర్సనల్‌గా అంటే ఆఫర్స్ రావడానికి నేనేమి స్ట్రగుల్ పెద్దగా పడిందేం లేదు. ఒకదాని తర్వాత ఒకటి నాకొచ్చాయి బానే గానీ, అవి చేస్తున్నప్పుడు అంటే నేను ఆ షూటింగ్‌కి వెళ్ళే ప్రాసెస్ గానీ, ఆ టైమింగ్స్ గానీ వాటికి చాలా కష్టపడ్డాను. ఈరోజు ఇక్కడ కూర్చున్నా, ఈరోజు ఇంటి ముందుకు వెహికల్ వస్తుంది, నా పేరుతో ఒక క్యారవాన్ వస్తుంది. ఇవన్నీ వస్తున్నాయంటే ఊరికే ఒక్క రోజుతో వచ్చినయి కాదు ఇవి. ఏం కష్టపడకుండా వచ్చినయి కాదు. స్టార్టింగ్‌లో సీరియల్స్ చేస్తున్నప్పుడు చాలా స్ట్రగుల్ చేశాను నేను కూడా. అప్పుడు వెహికల్ ఇచ్చేవాళ్ళు కదా! నేనెక్కడో ఉప్పల్లో ఉంటా. సో, ఉప్పల్ వరకు మనకి చిన్న ఆర్టిస్ట్‌కి వెహికల్ పెట్టరు. ఇక్కడ అమీర్పేట వరకు డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి మీరు దూరం మీ ఇష్టం అది కాబట్టి మీరే వెళ్ళిపోవాలి అంటారు. ఏదో కొంచెం కన్వీనియన్స్ ఇస్తారు. 300, 400 అట్లా ఇస్తారు. సీరియల్ చేస్తున్నప్పుడు మార్నింగ్ 6కే అమీర్పేటలో వెహికల్ స్టార్ట్ అవుతది. సో, నేను 6:00 వరకు అమీర్పేటలో ఉండాలి. ఆ వెహికల్‌లో వెళ్ళాలి. ఉండాలంటే మా వారు డ్రాప్ చేసేవాళ్ళు బైక్ మీద మార్నింగ్.
నేను 4:00 లేచి మొత్తం వంట అంతా బ్రేక్ఫాస్ట్ పిల్లలకి లంచ్ బాక్సులు, అప్పుడు కాలేజ్కి వెళ్తున్నారు పిల్లలు, లంచ్ బాక్సులు అంతా చేసి రెడీ పెట్టి అప్పుడు మా ఆయన్ని లేపితే ఆయన వచ్చి నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళేవాళ్ళు. సో నాతో పాటు ఆయన కూడా కష్టపడ్డారు. నైట్ మళ్ళీ ఎప్పుడో 9కి ప్యాకప్ అయితే 10 అయ్యేది అమీర్పేటలో డ్రాప్ చేసేసరికి. 10కి మళ్ళీ నేను ఆటోనో ఏదో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి 11 అయ్యేది. సో ఆ స్ట్రగుల్ నేను కూడా ఫేస్ చేసా కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న. ఆఫర్స్ కోసం కష్టపడ్డది ఏం లేదు కానీ ఆ షూటింగ్ ప్రాసెస్ అయితే కష్టపడ్డా నేను. ఇప్పుడు ఇంటి ముందుకు వెహికల్ వస్తుంది, ఇంకా మనం ఎంత దూరం ఉన్నా ఇప్పుడు వెహికల్ ఇస్తారు. అట్లీస్ట్ మనకి ఒకవేళ వెహికల్ వాళ్ళు పంపలేము, ఒక్కరి కోసం అంత దూరం కదండి, టైం సేవ్ అవ్వాలి కదా అంటే మనకి క్యాబ్ ఛార్జెస్ ఇస్తారు. నేను నా ఓన్ వెహికల్లో వచ్చినా నాకు ఛార్జెస్, అప్పుడు కూడా నేను వెళ్ళగలను. నేను అంటే మీరు అప్పుడైనా బైక్ మీద ఎందుకు డ్రాప్ చేయాలి, మీరు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా అంటే అప్పుడు మా వారు బాగానే పర్లేదు, ఫైనాన్షియల్గా మాకేం ఇబ్బంది లేదు. కానీ నాకు ఒక ఫీల్ ఉంటుంది, నేను ఒక వర్క్ చేస్తున్నప్పుడు నాకు వచ్చేదానికంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టి దాంట్లో నుంచి వెళ్ళడం నాకు నచ్చలేదు. ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, ఎందుకు వచ్చిందంతా ఎందుకు ఖర్చు పెట్టాలి అని దానికోసం నేను వెళ్ళేదాన్ని కాదు. గుడ్ సూపర్ అండి. నిజంగా నేర్చుకోవాలి ప్రతి ఆర్టిస్ట్, ప్రతి రూపాయిని మనకు వచ్చేదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదనే పాయింట్ ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. అంటే చాలామంది ఇది ఇలా చెప్తున్నప్పుడే మేము కూడా నేర్చుకుంటాం. నిజమే, ఇది ఖర్చు పెడుతూ ఉంటాం కదా, అలా కాదు, ఇంతలోనే మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాం.